స్టార్డమ్ పదిలం కాదు, కానీ వచ్చిన స్టార్డమ్ కొన్నేళ్ల పాటు ఏటూ పోదు. అభిమానుల అండ ఉన్నంతకాలం ఏ స్టార్కు ఏం కాదు. కానీ ఈ విషయాన్ని యష్ తెలుసుకోలేకపోతున్నాడా? కేజీఎఫ్ 2 తర్వాత మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ఎక్కువగా భయపడుతున్నాడా? ముందు సినిమా సెలక్షన్కు ఆలస్యం, ఆ తర్వాత షూటింగ్ మరింత ఆలస్యం. రాకీ భాయ్ ఎందుకు భయపడుతున్నాడు? 1000 కోట్ల సినిమాలు వచ్చిన తరువాత ప్రభాస్ ఎక్కడా ఆగలేదు. సాహో, రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్లు వచ్చినా తన స్పీడ్ కంటిన్యూ చేశాడు. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, తారక్ కూడా అంతే సేమ్ స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ 1000 వాలాలు పేల్చిన తరువాత కింగ్ ఖాన్ మార్చి నుంచి కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. అయితే వీరితో పాటు 1000 కోట్ల వసూళ్లను చూసిన రాకీ భాయ్ మాత్రం ఇంకా కొత్త సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా లేట్ గా టాక్సిక్ స్టోరీకి ఓకే చెప్పాడు. ఇప్పుడు షూటింగ్ కూడా చాలా స్లోగా జరుగుతోందట. ఇది టాక్సిక్ మూవీ. కేజీఎఫ్ 2 తర్వాత బాగా టైం తీసుకుని యష్ తన బర్త్డే కు రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటికీ రిలీజ్ డేట్ లాక్ కాలేదు. పైగా గత నెల రోజులుగా ప్రత్యేకమైన సెట్ వేసిన షూటింగ్ మొత్తం కూడా ఇటీవల రషెస్ చూసుకుంటే బాగోలేదని మొత్తం డిలీట్ చేశాడట. తిరిగొస్తే కేజీఎఫ్ సీక్వెల్ ను మించిన సినిమాను తీసుకురావాలనే టెన్షన్ తో యష్ ఇలాంటి పనులు చేస్తున్నాడా, ఎక్కువగా భయపడుతున్నాడా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.